ఇంజిన్లో ఆయిల్ లేకుండా తిరిగితే ఏమవుతుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. యాక్టివా బండి ఇంజిన్లో ఆయిల్ లేకుండా అయితే తిరిగేశారు. ఇంజిన్ సౌండ్ వస్తుందని అయితే తీసుకుని వచ్చారు. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇంజిన్లో ఆయిల్ అయితే లేదు. ఆయిల్తో పాటు బోర్ అయితే ఓపెన్ చేశాను. అలాగే క్యాంప్ షాఫ్ట్ అండ్ రాకర్స్ కూడా అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత క్యాంప్ షాఫ్ట్ రాకర్స్ అని పూర్తిగా అయితే డ్యామేజ్ అయితే అయిపోయినాయి. అవి కూడా చేంజ్ అయితే చేసుకోవాలి. హెడ్ కూడా ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఈ లోపల క్యాంప్ షాఫ్ట్ రాకర్ ఆర్మ్స్ సంబంధించిన పిన్ను పెట్టే గాడని చూసారు ఇక్కడ కనిపించేది. ఆ పిన్ను గాడ అయితే పూర్తిగా అయితే అరిగిపోయింది. అది ఎందుకంటే ఇంజనీర్ లేకుండా తిరగడం వల్ల క్యాంప్ షాఫ్ట్ రాకర్స్ బాగా డ్యామేజ్ జరిగి ఆ పిన్ను అయితే అరగదీసేసింది లోపల. ఇప్పుడు దీనికోసం అయితే మన హెడ్ అయితే మార్చాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకసారి సిలిండర్ కూడా చూడండి, సిలిండర్ కూడా పూర్తిగా అయితే అరిగిపోయింది. అలాగే పిస్టన్ అయితే మొత్తం సీజ్ అయిపోయింది. గీతల కింద మొత్తం అరిగిపోయి స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది. మెయిన్ ఇంజిన్ ఆయిల్ లేకుండా తిరగడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందుకే మన టైంలో ఇంజిన్ మార్చమని అయితే ప్రతి వీడియోలో కూడా అయితే చెప్తున్నాను. ఈ హెడ్ రాకర్ పిన్ హోల్ అనేది ఎంతలా ఎరిగింది ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పిన్ ఎలా ఉంది, ఈ పక్కన ఇంకో పిన్ చూపిస్తాను చూడండి. ఆ పిన్ కూడా అదే బాగానే ఉంది. ఈ ఒక్క పిన్ మటుకు పూర్తిగా అయితే అరిగిపోయింది. చూసారా ఇంజనీర్ లేకుండా తిరగడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయో. ఒక ఇంజిన్ ఆయిల్ టైం మార్చుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో. డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు.